హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాషన్ వెల్ క్రియేషన్స్. దిస్ ఈజ్ కావ్యశ్రీ బిల్లా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వచ్చేసి మీకు ఇమిటేషన్ జ్యువెలరీ కాకుండా నా గోల్డ్ జ్యువెలరీ ఏదైతే ఉందో అది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఓన్లీ ఈరోజు వచ్చేసి నా గోల్డ్లో 14 క్యారెట్ అండ్ 22 క్యారెట్ గోల్డ్లో ఉన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటాను. సో కలెక్షన్స్ ఇవి చూపిస్తానండి వన్ బై వన్. అండ్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మీకు ఇవి నా ఇయర్ రింగ్స్ అండి. ఇవి వచ్చేసి మీకు 14 క్యారెట్ జ్యువెలరీలో తీసుకున్నాను నేను. సో యాక్చువల్గా నాకేంటంటే ఇలా బీడ్స్ తోటి స్టోన్స్తో తీసుకోవాలని ఇష్టం. మనం 24 క్యారెట్ 22 క్యారెట్స్లో తీసుకోవాలి అంటే మనకు వెయిట్ అనేది చాలా తీసేస్తారండి. సో ఇలా 14 క్యారెట్లో అనుకోండి చాలా బెటర్గా ఉంటుంది అండ్ మనకు లైట్ వెయిట్లో వస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి మీకు ఇలా ఉంటుంది డిజైన్. పైన అంతా అన్కట్ స్టోన్స్ ఉంటాయి అండ్ మధ్యలో మనకు పోల్స్ వస్తాయి. కింద ఇలా పింక్ బీడ్స్ హ్యాంగ్ అవుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. మనకు వీటికి బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ ఉంటుందండి ఇలాగా. అండ్ ఇది వచ్చేసి బాంబే డిజైన్ అనమాట. స్క్రూ వచ్చేసి మనకు దీనికి హాల్ మార్క్ కూడా ఇస్తారండి. 14 క్యారెట్కి కూడా మనకు హాల్ మార్క్ ఉంటుంది. సో ఇలా ఇక్కడ హాల్ మార్క్ ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో నాకు ఈ డిజైన్ చాలా నచ్చిందండి. నేను పర్టికులర్గా ఇది ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకున్నాను. నాకు చాలా నచ్చి ఇది మనకు చాలా లైట్ వెయిట్లో వస్తాయి. నాకు ఇది వచ్చేసి అరౌండ్ 15,000 లోపే వచ్చేసిందండి. సో మనకి ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది పెట్టుకుంటే. నేను మీకు చూపిస్తాను. సో ఇలా చాలా బాగుంటుందండి డిజైన్ అయితే. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ మోడల్ బ్లాక్ బీడ్స్ కోసం చేయించుకున్నానండి. బ్లాక్ బీడ్స్కి చాలా బాగుంటుంది ఇది. మనకి డిజైన్ వచ్చేసి పికాక్ డిజైన్ అనమాట. పికాక్ వచ్చేసి కింద మనకు బ్లాక్ కలర్ స్టోన్స్ వస్తాయి. సో ప్యాటర్న్ ఇలా ఉంటుంది. ఇది గ్రిప్పింగ్ కుదరట్లేదండి మనకు ఫింగర్స్ మధ్యలో, అందుకని సరిగా చూపించలేకపోతున్నాను. సో ఇదంతా పికాక్ పైన స్టడ్ అండ్ కింద వచ్చేసి మనకి ఇక్కడ ఇలా బ్లాక్ కలర్ స్టోన్స్ వస్తాయి. వాటి కింద మనకు పర్ల్స్ హ్యాంగ్ అవుతాయి అన్నమాట. సో ఇది డిజైన్ మీకు బ్యాక్ క్యామ్లో చూపిస్తాను. మనకు డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి కూడా హాల్ మార్క్ వస్తుందండి మనకు. నాకు ఇది ప్రైస్ వచ్చేసి 13,500 అలా పడిందండి. సో లైట్ వెయిట్లో వస్తాయి మనకు, అంటే 3.5 గ్రామ్స్లో వచ్చేస్తాయి. చాలా సింపుల్గా నీట్గా చాలా బాగుంది డిజైన్. బ్లాక్ బీడ్స్ కోసం చాలా బాగుంటుందని నేను చేయించుకున్నాను. అండ్ ఇంకొకటి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా 14 క్యారెట్ అండి. సో ఇది చాలా బాగుండే డిజైన్. మీకు ఇది వచ్చేసి పైన ఒక ఫ్లవర్ వస్తుందండి. ఈ ఫ్లవర్ వచ్చి మనకు కెంపు స్టోన్స్ వస్తాయి మొత్తం ఇందులో. అండ్ కింద మనకు అన్కట్ స్టోన్స్ తోటి ఇలా డిజైన్ ఉంటుంది. సో కింద మనకు ఒక మోనాలిసా బీడ్ ఇచ్చారనమాట గ్రీన్ కలర్లో. నేను బ్యాక్ క్యామ్ చూపిస్తాను. ఈ డిజైన్ చూడొచ్చు, ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నాకు ఈ డిజైన్ చాలా నచ్చింది. ఈ మోడల్ చూడగానే నాకు ఇది నేను తీసేసుకున్నాను. సో మనకి ఇవి ఎలా అంటే వెయిట్ ఎక్కువ కావాలి అన్న మనం చెప్పి చేయించుకోవచ్చు అండి, కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇది మనకి ఇక్కడ రూబీ స్టోన్ అండ్ సెంటర్లో వచ్చేసి గ్రీన్ స్టోన్ అనమాట. కింద ఇలా 3 లైన్స్ వచ్చి లీవ్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ చిన్న పర్ల్స్ ఇచ్చారు అండ్ మనకు కింద గ్రీన్ కలర్ బీడ్ అనమాట. దీనికి కూడా మనకు హాల్ మార్క్ ఉందండి, నేను చూపిస్తాను. సో మనకు హాల్ మార్క్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. అది క్లియర్గా జూమ్గా చూస్తేనే కనిపిస్తుందండి, కెమెరాలో మీకు కనిపించే ఉంటుంది. సో అలా హాల్ మార్క్ కూడా వస్తుంది మనకు. అండ్ ఇదైతే చాలా బాగుందండి డిజైన్. నాకు చాలా చాలా నచ్చి తీసుకున్నాను. మనకి చాలా బాగుంటుంది.
ఇవి వచ్చేసి నాకు ప్రైస్ తక్కువే పడిందండి. సో నాకు ఇవి 10,000లో వచ్చేసాయి ఇవి. అండ్ ఇంకా వేరే డిజైన్స్ చూపిస్తాను. మీకు ఎవరికైనా 14 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ కావాలి అంటే మాకు 14 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ గ్రూప్ కూడా ఉంది. సో అందులో జాయిన్ అవ్వచ్చు, నేను లింక్ షేర్ చేస్తాను. మీకు నచ్చిన మోడల్స్ కస్టమైజ్ చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చాలా రెగ్యులర్ డిజైన్ అండి. సో ఇలా జుమ్కాస్ అనమాట, సింపుల్ హ్యాంగింగ్స్. సో ఇవి అప్పుడు నేను డైలీ వేర్ కోసం అని తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకు 22 క్యారెట్లో. ఇది నాకు 7 గ్రామ్స్లో వచ్చేసిందండి. వెయిట్ 7 గ్రామ్స్లో వచ్చేసింది. సో డిజైన్ ఇలా ఉంటుందండి. మనకు ఎలా అంటే బుట్టాలు వస్తాయి చిన్న చిన్నగా, స్టెప్ బై స్టెప్. కింద వచ్చేసి ఇలా మువ్వలు టైప్లో హ్యాంగ్ అవుతుంది అనమాట. ఇవి వచ్చేసి నాకు 7 గ్రామ్స్లో అండి. అప్పుడు గోల్డ్ ప్రైస్ కొంచెం తక్కువే ఉంది. సో నాకు ఇది 27,000లో అలా వచ్చేసిందండి. సో దీనికి కూడా హాల్ మార్క్ ఉంటుంది. ఇవి డైలీ వేర్ పర్పస్కి బాగుంటాయండి. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు వీటిని. సో ఇలా యాక్చువల్లీ ఇవి బ్యాక్ థ్రెడ్డింగ్ అనేది తిప్పడం చాలా రిస్కీగా ఉంటుంది, అందుకని నేను పెట్టుకొని చూపించట్లేదు మీకు. నెక్స్ట్ ఐటమ్. అండ్ ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి ఇలా చిన్న చిన్న జుమ్కాస్ అండి. మనకి ఇలా ఉంటుంది మోడల్. పైన మనకు ఒక రూబీ స్టోన్ అండ్ ఇంకా వైట్ కలర్ స్టోన్స్ అనమాట, అన్కట్ స్టోన్స్ వచ్చాయి. మధ్యలో ఇలా ఉంటుంది డిజైన్. మనకు కింద చిన్న జుమ్కా వచ్చి అందులో ఒక మువ్వ హ్యాంగ్ అవుతుందండి. రూబీ స్టోన్ తోటి ఒక మువ్వ హ్యాంగ్ అవుతుంది. ఇది టోటల్ మనకు వచ్చేసి రూబీ స్టోన్స్ ఉన్నాయి దీంట్లో. మనకు డిజైన్ ఇలా ఉంటుందండి. ఇది మనం డైలీ వేర్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ ఒకేషనల్ వైజ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది డిజైన్. చాలా చాలా బాగుంటుంది. కిందంతా మనకు గోల్డ్ తోటే ఇలా డ్రాప్స్ వస్తాయి. కొంచెం క్లారిటీ అనేది క్యాప్చర్ చేయట్లేదు. సో ఇలా ఉంటుందండి. గ్రామ్స్ వరకు పడిందండి. వెయిట్ వచ్చేసి 7 గ్రామ్స్ వరకు వచ్చింది. సో ఇది వచ్చేసి నాకు అప్పుడు 30,000 వరకు పడిందండి ఇవి తీసుకున్నప్పుడు. సో ఇది డిజైన్. ఇంకొక డిజైన్ 28 సమ్ అనుకుంటా అండి. 28 to 30,000 మధ్యలో పడింది ప్రైస్. సో ఇది 22 క్యారెటే. ఇంకొక డిజైన్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక రూబీ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. చాంద్బాలి మోడల్ అనమాట. సో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయండి. డిజైన్ ఇలా చూడండి. ఇది చాంద్బాలి మోడల్లో ఒకటి కావాలని చాంద్బాలి తీసుకున్నాను. సో ఇందులో మీకు ఇక్కడ పైన వచ్చేసి రూబీ స్టడ్ వస్తుందండి. అండ్ మధ్యలో మనకు ఒక పర్ల్ హ్యాంగ్ అవుతుంది. ఇలా ఒక పర్ల్ హ్యాంగ్ అవుతుంది. అండ్ కింద వచ్చేసి మనకు అన్కట్ స్టోన్స్, కింద టోటల్గా రూబీ స్టోన్స్. అండ్ లాస్ట్లో వచ్చేసి ఇలా పర్ల్స్ హ్యాంగ్ అవుతాయండి. చాలా చాలా బాగుంటుందండి ఇదైతే. ఇది వచ్చేసి వెయిట్ నాకు 8 గ్రామ్స్ పడిందండి. 8 పాయింట్ సమ్ ఎంతో పడింది. ఇది రీసెంట్గా తీసుకున్నవే. ప్రైస్ కూడా 44,000 పడింది. ఇది 22 క్యారెట్ అండి. సో డిజైన్ అయితే చాలా బాగుంటుంది. చాంద్బాలి వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి చాంద్బాలిలో తీసుకున్నాం. చాలా బాగుంటుంది. మీకు ఇలా 14 క్యారెట్లో కావాలి అనుకున్నా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చండి ఏదైనా సరే ఇయర్ రింగ్స్ అనేవి. నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి నా నెక్లెస్ మీద ఇయర్ రింగ్స్ అండి. సో మీకు డిజైన్ వచ్చేసి పైన ఒక ఫ్లవర్ ప్యాటర్న్ ఉంటుంది. ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ ఉంటుందండి స్టడ్. కింద వచ్చేసి మనకు ఒక కెంపు స్టోన్ అండ్ ఇంకా కింద మ్యాంగో షేప్ లాగా వస్తుంది డిజైన్. కింద ఒక చిన్న ఫ్లవర్ అనమాట. సో ఇవి నా నెక్లెస్ మీద ఇయర్ రింగ్స్ అనమాట.
ఇవి వచ్చేసి నాకు 11.5 గ్రామ్స్ అలా పడిందండి. వెయిట్ అయితే ఎక్కువే పడింది. ఇవి పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి. చూడడం కంటే పెట్టుకుంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఇది 22 క్యారెట్లోనే. సో ఇది మీకు నేను పెట్టుకొని చూపిస్తాను. సో ఇది మనకి ఇలా ఉంటుందండి. డిజైన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లుకింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇది విత్ నెక్లెస్తో పెట్టుకుంటే ఇంకా బాగా లుక్ వస్తుంది, గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. సో ఇవి వచ్చేసి నాకు 11.5 గ్రామ్స్ పడ్డాయి 22 క్యారెట్లో. మీరు 14 క్యారెట్లో కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి. ఇది వచ్చేసి హారం మీద సెట్ అనమాట ఇయర్ రింగ్స్. సో ఇవి చాలా బిగ్ సైజ్ ఉంటాయండి. మీకు ఇలా కనిపించడం కంటే వీడియోలో కంటే బయట అయితే చాలా బిగ్ సైజ్ వస్తాయి ఇవి మీకు. ఇవి తీసుకున్న కొత్తలో చాలా బిగ్ సైజ్ అనిపించేవి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇమిటేషన్ మీద ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇవన్నీ చాలా చిన్నగా అనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి మనకు డిజైన్ ఇలా ఉంటుంది. మనకు పైన ఒక ఫ్లవర్ స్టడ్ వస్తుంది అండ్ మధ్యలో వచ్చేసి మనకి ఇలా సెంటర్లో సర్కిల్గా ఒక డిజైన్ వస్తుందండి. వీటి కింద అంతా గోల్డ్ తోటి మువ్వలు హ్యాంగ్ అవుతాయి. ఇక్కడ కెంపు స్టోన్స్ వస్తాయి అన్నమాట. హ్యాంగింగ్ ఇలా ఉంటుంది. చాలా బిగ్ సైజ్ వస్తాయండి ఇవి మనకు. వీటికి వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ వరకు పడింది. సో ఇవి 22 క్యారెట్. మనకి ఇది పెట్టుకుంటే ఇలా ఉంటుందండి. అంటే హారం పెట్టుకుంటే మ్యాచింగ్ బాగుంటుంది. ఇంతకుముందు ఇది చాలా హెవీగా అనిపించేదండి పెట్టుకుంటే, బట్ ఇప్పుడు చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది. సో అండ్ మీకు ఈ డిజైన్ కూడా వచ్చేసి లోపల ఇలా వస్తుందండి. హలో మోడల్ వస్తుంది ఇలా. కానీ స్టాండర్డ్గా ఉన్నాయి. లైట్ వెయిట్ అయితే కాదు, వెయిట్ బాగానే ఉంటుంది. సో చాలా బాగుంటుంది. మనం ఇలా కావాలి అనుకుంటే 14 క్యారెట్ గోల్డ్లో కూడా చేయించుకోవచ్చు. లైట్ వెయిట్లో అంటే 7-8 గ్రామ్స్లో వచ్చేస్తుంది 14 క్యారెట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేవరెట్ జుమ్కాస్ అనమాట. ఇవి జుమ్కాస్ అండి. సో మనకి ఇది ఇలా స్టడ్లో వచ్చేసి అమ్మవారు ఉంటారు. నక్షి మోడల్ టైప్లో ఇచ్చారనమాట ఇది. కింద వచ్చేసి మనకు ఇలా హ్యాంగింగ్ ఉంటుందండి. లో పికాక్ డిజైన్ వస్తుంది. ఇటు పికాక్స్ వస్తాయి. కింద ఇక్కడ మొత్తం లక్ష్మీదేవి, అష్టలక్ష్మి అంటారు కదా, అలా ఇచ్చారనమాట ప్యాటర్న్ అంతా. మనకు కింద ఇలా మనులు హ్యాంగ్ అయ్యాయి. ఈ మధ్యలో వచ్చేసి రూబీ స్టోన్ ఇచ్చారనమాట, డ్రాప్స్. చాలా బాగుంటుందండి. ఇది వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ వరకు పడింది. సో ఇవేంటంటే చాలా హెవీగా ఉన్నాయి అండ్ చాలా థిక్నెస్ ఎక్కువ ఉన్నాయండి. పెట్టుకుంటే కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది. బట్ మనకి ఇప్పుడు ఏంటంటే ఇమిటేషన్వి పెట్టుకోవడం వల్ల ఇవి అంత హెవీ అనిపించట్లేదు. బట్ ఇవైతే తీసుకున్నప్పుడు చాలా హెవీ అనిపించాయి. ఇది 20 గ్రామ్స్ వరకు పడిందండి వెయిట్. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 74,000 ఆర్ 75 ఆ రేంజ్లో వచ్చింది. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డైలీ వేర్వి ఇయర్ స్టార్స్ చూపిస్తాను. సో ఇలా ఇది డైలీ వేర్ ఇయర్ స్టార్స్ అండి నావి. గ్రీన్ కలర్ స్టోన్ వస్తుంది ఇందులో. ఇది 14 క్యారెట్ గోల్డ్ అండి. 14 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ. సో దీనికి కూడా హాల్ మార్క్ ఇచ్చారు మనకి. ఇవి నాకు 5,700 పడిందండి ప్రైస్. మనకు వీటికి షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి 200 తీసుకున్నారు. సో డైలీ వేర్కి చాలా బాగుంటాయండి. ఇది చూడడానికి సింపుల్గా ఉంటాయి బట్ స్టాండర్డ్గా ఉంటాయి. 14 క్యారెట్ ఎప్పుడైనా త్వరగా వంగిపోవు అనమాట. మనం ఇంకా స్టాండర్డ్గా కావాలి అంటే ఇప్పుడు దీనికి ఇంకొక 1 గ్రామ్ వెయిట్ అలా పెంచుకొని తీసుకోవచ్చు. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు ఇప్పుడు ఈ గ్రీన్ ప్లేస్లో పింక్ అండ్ బ్లూ కలర్ కూడా పెట్టుకోవచ్చు. వైట్ కూడా వస్తుంది మీకు. సో చాలా సింపుల్గా నీట్గా డైలీ వేర్కి కావాలి అంటే ఇలా తీసుకోవచ్చండి. ఇది నా సజెషన్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో డైలీ వేర్లో నాకు ఇది బ్లాక్ స్టోన్ వస్తుందండి. సో ఇది వచ్చేసి 22 క్యారెట్ అండి. క్యారెట్లో వస్తుంది. ఇది బ్లాక్ కలర్ స్టోను.
చుట్టూ జిగ్జాగ్ షేప్లో ఉంటుంది డిజైన్. సో కేడిఎం అనమాట ఇవి ఆల్రెడీ నేను తీసుకొని కూడా చాలా ఇయర్స్ అవుతుంది, 5 years బ్యాక్ అలా తీసుకున్నాను. సో ఇది నాకు అప్పుడు ప్రైస్ వచ్చేసి 5000 వరకు పడింది. ఇప్పుడు ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువే పడచ్చు, కాకపోతే స్టాండర్డ్గా ఉంటాయండి, థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది మనకు. అండ్ మీకు ఇది ఒక ఓల్డ్ డిజైన్ అండి, యాక్చువల్లీ చాలా సింపుల్గా ఉంటాయి, బట్ ఇవి యూజ్ చేయనండి నేను, మా మమ్మీవి గుర్తు కోసం అలా ఉంచుకున్నాను, మెమొరీ అనమాట. సో ఇలా ఉంటుంది మనకు, పింక్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ తోటి ఇలా సింపుల్గా ఉంటాయి, మువ్వలు హ్యాంగ్ అయ్యి. ఇది నాకు వెయిట్ ప్రైస్ అంత ఐడియా లేదండి, సో మా మమ్మీవని నేను అలా దాచిపెట్టుకున్నాను, యూజ్ చేయను. ఇదొక డిజైన్ అనమాట. అండ్ ఇదొక డిజైన్ అండి, ఇది కూడా మా మమ్మీదే. సో సింపుల్ డిజైన్స్, ఇవి ఓల్డ్ డిజైన్స్ అనమాట, బట్ ఇప్పుడు మా మమ్మీ యూజ్ చేసేది ఇవి. ఇలా. సో మా మమ్మీ వచ్చేసి నేను ఒక 2 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, 2 pairs, మా సిస్టర్ ఒక 2 pairs తీసుకుందనమాట. అందులో ఇవి 2 డిజైన్స్ నేను తీసుకున్నా. ఇవి 2 అయితే యూజ్ చేయనండి నేను, బట్ మా మమ్మీ మెమొరీ లాగా అలా స్టోర్ చేసి లోపల పెట్టేసుకున్నాను, మళ్ళీ వాడితే పాడైపోతాయని. అండి నా జ్యువెలరీ కలెక్షన్ వచ్చేసి ఓన్లీ గోల్డ్ ఇయర్ రింగ్స్ జ్యువెలరీ అనమాట. అండ్ ఇంకొక 2 మోడల్స్ కూడా ఉన్నాయి, బట్ నాకు అవి దొరకలేదండి, ఎక్కడ పెట్టానో దొరకలేదు, అందువల్ల నేను చూపించలేకపోయాను. సో టోటల్గా ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.